దిస్ ఈస్ కాల్డ్ pH స్కేల్ ఆర్ pH పేపర్స్. ఈ pH పేపర్ ని యూజ్ చేసి నంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్, అంటే ఒక సొల్యూషన్ లో అతి తక్కువ H ప్లస్ అయాన్స్ ని ఎన్ని ఉన్నాయో యాక్యురేట్ గా చెప్పేటువంటి కెపాసిటీ ఈ pH పేపర్ కి ఉంటుంది. ఈ pH పేపర్ దాని యొక్క కలర్ చేంజెస్ ద్వారా ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. సో ఇక్కడ చూడండి, pH వాల్యూస్ 1 to 14 రేంజెస్ వరకు ఉంటాయి. pH వాల్యూ 7 గానే ఉంటే మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ న్యూట్రల్ అనే అవుతుంది. సో 1 to 7 మధ్యలో ఏ వాల్యూ వచ్చినా సరే అది అసిడిక్ నేచర్. సో 7 to 14 ఉన్నటువంటి pH రేంజ్ అనేది బేసిక్ నేచర్ ని చూపిస్తుంది. సో దీన్ని యూజ్ చేసి డిఫరెంట్ సబ్స్టెన్స్ యొక్క pH వాల్యూస్ ఎంతో మనం యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు డిఫరెంట్ సబ్స్టెన్స్ లో pH వాల్యూస్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. లెమన్ జ్యూస్ యొక్క pH ఎంత ఉంటుంది, ఈ లెమన్ జ్యూస్ యొక్క pH కలర్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు pH పేపర్ తీసుకొని టెస్ట్ చేసి చూపిస్తాను. సో నేను నుంచి దీన్ని లెమన్ జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి pH పేపర్ మీద డిప్ చేస్తున్నాను. చెక్ చేయండి. ద కలర్ ఆఫ్ pH పేపర్ ఇన్ లెమన్ జ్యూస్. ఏ కలర్ వచ్చింది గెస్ చేయండి. రెడ్ కలర్. కొన్ని బుక్స్ లో రెడ్ కలర్ అయినా ఉంటుంది, లేదు ఆరెంజ్ రెడ్ అని కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ కలర్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే అప్రాక్సిమేట్లీ దీని యొక్క pH 1 to 3 లోపల ఉంది. సో 3 ఇన్ బేసిక్ మీడియం. ద కలర్ ఆఫ్ pH పేపర్ ఒకసారి చెక్ చేయండి. ఇది నేను బేస్ తీసుకున్నాను, బేసిక్ మీడియం. ద బేసిక్ మీడియం కలర్ ఆఫ్ pH ఈస్ పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ చూసారా pH పేపర్ ఎలా కలర్ చేంజ్ అయిందో. సో దీని యొక్క రేంజ్ ఒకసారి చెక్ చేస్తే pH పేపర్ మీద, సో చూడండి దీని యొక్క pH కలర్ మోర్ దాన్ 7 ఉంది. మోర్ దాన్ 7 అంటే ఇది బేసిక్ నేచర్. సాల్ట్ సొల్యూషన్ లో కలర్ ఆఫ్ pH పేపర్ ఒకసారి చెక్ చేయాలి. సాల్ట్ సొల్యూషన్ లో కలర్ ఆఫ్ pH పేపర్. సో ఇక్కడ గమనించండి, ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ గ్రీన్ కలర్. దిస్ pH పేపర్ కలర్ ఈస్ బిలాంగ్స్ టు గ్రీన్ కలర్. ఇక్కడ చూడండి pH వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7. ఈ కలర్ pH ఈక్వల్ టు 7 తో మ్యాచ్ అయింది. అంటే నేను సాల్ట్ సొల్యూషన్ లో డిప్ చేశాను కాబట్టి ఆ సాల్ట్ సొల్యూషన్ కి ఎలా ఉంటుంది అంటే అది న్యూట్రల్ సబ్స్టెన్స్ pH వాల్యూ 7 వరకు ఉంటుంది.